ఈడేంది కొంపలు మునిగిపోయినట్టు అలా చూస్తున్నాడు నా వంక. ఓ నా పండగ అయిపోయిందని. ఎప్పుడూ హుషారుగా ఉండే ఈ వ్యక్తి ఎందుకో దిగాలుగా ఉన్నాడు. నాకెందుకులే, నా పండగ ఏదో అయిపోయింది, నేను కైలాసానికి వెళ్ళిపోతా ఇక. ఏంటి స్వామి ఇది, నీ పండగ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది ఎన్నో అని మొదలుపెట్టిన, కానీ మీరు 9 రోజులు కాగానే పండగ వెళ్ళిపోతున్నారు. ఏంటి స్వామి ఇది? నేను ఉన్నాను బాబోయ్. ఈ 9 రోజులు ఎలా గడిచిపోయాయో అనుకుంటున్నాను. ఇది పండగ? ఇలా ఎవరైనా పండగ చేస్తారా? చందా పేరుతో దందా చేయడం, ప్రసాదాల పేరుతో దౌర్జన్యం చేయడం, నా పేరు చెప్పి హారతులు పట్టుకొని వచ్చిన అమ్మాయిలను ముగ్గుల్లో దింపడం. ఇందులో భక్తి ఎక్కడ కనబడుతుంది? మొత్తం మీ స్వార్థమే. బాబోయ్, టాపిక్ మార్చకపోతే ఆయనకు బదులు నన్నే నిమజ్జనం చేసేటట్టు ఉన్నాడుగా. అవునరా, ఇంతగా ఆ పాటలేంట్రా? అవి పాటల్లా ఉన్నాయా? బూతుల్లా ఉన్నాయి. మొత్తం పాటలు విని నేను అలసిపోయి రాత్రిల పూట విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఏంట్రా ఆ గురకలతో నన్ను చంపుతున్నారు. కైలాసంలో ఉండకుండా ఇక్కడైనా ప్రశాంతంగా ఉందామనుకుంటే ఇక్కడేమో మీ గోల. నన్ను తొందరగా నిమజ్జనం చేసేయండి బాబోయ్, నేను కైలాసం వెళ్ళిపోతా. బాబోయ్, ఆయన ఏంటి అంత వేడిగా ఉన్నాడు? టాపిక్ మార్చాలి బాబోయ్. ఆయన స్వామి మీరు మాకు బాగా అన్యాయం చేసిండ్రు స్వామి. వాళ్ళకేమో 2-3 మిలియన్లు ఇచ్చిండ్రు సబ్స్క్రైబర్లు, మాకు 359. ఏంటి స్వామి ఇది? ఎందుకు స్వామి మాకు మీద మీకు అంత కోపం? ఆపుతావా? అసలు నీ పేరైనా మీ ఇంటి పక్కోనికైనా తెలుసారా? స్వామి, వచ్చే వినాయక చవితి వరకు 1,00,000 సబ్స్క్రైబర్లు ఇవ్వకపోతే మీ పండుగను మేము జరుపుకోము స్వామి. మీకు మాకు ఇక చెల్లు. నువ్వు ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాయన? 2 సంవత్సరాలు స్వామి. ఎన్ని వీడియోస్ పెట్టినావు? 5. సంవత్సరానికి 5 వీడియోలు. అసలు నెలకు ఒక్కటైనా ఉందారా? మరి ఎందుకురా నీకు సబ్స్క్రైబర్లు, ఎందుకురా నీకు వీడియోలు? ఒక సంవత్సరానికి 5 వీడియోలు అంటే నెలకి ఒక్కడి కూడా లేదు. ఎలా పెరుగుతారా నీకు సబ్స్క్రైబర్లు? అవును స్వామి, నేను పెడదామని అనుకుంటున్నాను, కానీ నా పనులు మీకు తెలుసుగా స్వామి, అందుకనే పెట్టలేకపోతున్నా. అది నాకు తెలుసు, సబ్స్క్రైబర్లకు తెలియదు కదా. వారానికి కాకుండా నెలకు 1-2 వీడియోలైనా పెట్టాలిగా. స్వామి, ఇంకా నీ సబ్స్క్రైబర్లలో నీ వాయిస్ మంచిగా లేదని కామెంట్ పెట్టిండ్రు. అవును స్వామి. దాన్ని నువ్వు బ్యాడ్గా తీసుకోకుండా వాళ్ళకి నచ్చే విధంగా వీడియోస్ చేయడం, ఎడిట్ చేయడం వంటివి చేస్తూ ఉంటే నీ ఛానల్ మంచిగా నడుస్తుంది. అవును స్వామి, చేస్తాను స్వామి, నా వల్ల అయినంత చేస్తా. అవుతుంది నాయన, నీకు తెలియని నీ బలం నీలో ఉంది. అవునా స్వామి, నన్ను ఆశీర్వదించండి స్వామి. మంచి వీడియోస్తో, మంచి సిరీస్లతో మంచిగా అందరిని నవ్విస్తూ వీడియోస్ చేయి నాయన. విజయీ భవ.